వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది అన్నప్పుడు అందరికీ కూడా 2 నిమిషాల్లో అయిపోయి న్యూడిల్సే గుర్తొస్తాయి కదా! మా పిల్లలిద్దరూ కూడా స్కూలు నుంచి వస్తూ, "అమ్మా ఏం చేసావు? ఏం చేసావు?" అని అడుగుతూనే ఉంటారు. ఏంటో అర్థం గాదు. 2 నిమిషాల్లో అయిపోయేది వేడి వేడిగా ఉండాలి. కానీ కొంచెం అన్నా హెల్తీనెస్ ఉండాలి కదా అందులో. అందుకని క్యారెట్, బంగాళదుంప కుదిరిన వెజిటబుల్స్ అన్నీ వేసేసే మాక్సిమం న్యూడిల్స్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే, కొంచెం కన్సిస్టెన్సీ ఎక్కువ చేస్తున్నప్పుడు, ఇలాంటి వెజిటబుల్స్ అన్నటిలిని మా వాడైతే తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాడు. క్యారెట్, టమాటా ఏదైనా వెజిటబుల్ దొరికిందంటే దాన్ని తీసేసి పక్కన పెట్టేసి తింటూ ఉంటాడు న్యూడిల్స్ అయితే. సో, అలా కాకూడదని సాధ్యమైనంత సాధ్యం చేసుకొని మరీ సన్నగా తురుముకుని వాటిల్ని అందులో వేశాను. ఎందుకంటే వాళ్ళకి కనిపించకూడదు కాబట్టి. కనిపిస్తే తీసేసి పక్కన పెట్టేస్తాడు. అటువంటప్పుడు ఇటువంటి పిల్లల్ని మనం ఎలా మేనేజ్ చేయాలి? అందుకే వాళ్ళకి కనిపించినట్టు మనం కుక్ చేసామంటే చక్కగా తినేస్తారు. అదే న్యూడిల్స్ అన్నాం కాబట్టి హమ్మయ్య! మనం ఏమి తినరా అని తినిపించక్కర్లేదు. వెనకాల పడక్కర్లొద్దు. ఇటువంటి పిల్లలు మీ ఇంట్లో ఉన్నారా? ఇలాంటి పిల్లలతో మనం చాలా చాలా కష్టపడుతున్నాం గదా! అందులో కూడా ఒక ఇష్టం ఉంది. ఏంటో చెప్పనా? వాళ్ళు కడుపు నిండా తింటే అదే చాలనుకుంటాం. వాళ్ళేదైనా తింటున్నారు, బాగా తింటున్నారంటే మరీ చేసి పెట్టాలనిపిస్తది. నా పిల్లలే కదా! అని ఒక భావన. అది ఏ ఫుడ్ అయినా అవ్వనివ్వండి. వాళ్ళ తింటుంటే చూడముచ్చటగా ఉంటుంది నాకైతే. హమ్మయ్య! ఎంత బాగా తింటున్నారో! మళ్ళీ ఇంకా కొంచెం వెరైటీగా చేయాలి. వీళ్ళకి మరింత రకరకాలు చేసి పెట్టాలి అని నేనైతే అనుకుంటున్నాను. దాంతో పాటు మీకు కూడా చూపిస్తున్నాను. ఏం చేస్తే నచ్చుతుంది? మీరైతే ఏం చేస్తారు న్యూడిల్స్‌తోని? ఇంకా మీకేమన్నా వెరైటీస్ తెలుసా? తెలిస్తే గనక నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. పిల్లల్ని ఎలా మోటివేట్ చేయాలి అంటే, వాళ్ళకి నచ్చిన ఫుడ్ వండిపెట్టామంటే కొంతమంది మన మాట వింటారు. వాళ్ళతో కలిసి ఆడామంటే మరి కొంచెం వింటారు. అమ్మ కూచులు కొంతమందయితే, నాన్న కూచులు కొంతమందుంటారు. బట్ మా ఇంట్లో ఫుడ్ విషయానికొస్తే హెల్తీగా ఏం చేసినా పర్వాలేదు. సో, అందుకని రోజు కాకపోయినా అప్పుడప్పుడు ఇలాంటి న్యూడిల్స్ అయితే చేసి పెడుతూ ఉంటాను. వాళ్ళు హ్యాపీగా నవ్వుతూ, తుళ్ళుతూ ఉంటేనే కదా చాలా బావుంటుంది ఇల్లంతా కూడా. పీకి పాకం పెట్టినా సరే, పిల్లలు అల్లరి చేస్తేనే అందం. వాళ్ళు మూడీగా ఉంటే నాకు భయమేసేస్తూ ఉంటుంది.